హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 15. తను మనం రేపు ఇక్కడి నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్తున్నాం కన్నా! అందుకే మన లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నా అని అంది. బాబు, అమ్మా నేనెక్కడికి రాను. నువ్వే వెళ్ళు. ఇక్కడ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అని అలిగాడు. అమృత బాబు దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళే ప్లేస్‌లో నీకి ఇక్కడ కన్నా ఎక్కువ మంది స్నేహితులు వస్తారు అంది. బాబు, నిజమా అమ్మా? చాలామంది ఫ్రెండ్స్ వస్తారా? అన్నాడు. తను నిజం, ప్రామిస్ అని తన నుదుటి మీద ముద్దు పెట్టింది. పద ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిందు అని బాబుకి పెట్టి తనని ఆడుకోవడానికి బయటికి పంపింది. క్షమించు కన్నా, నిన్ను మీ నాన్న నుండి దూరం చేస్తున్నాను. నేను చేస్తుంది తప్పు అని తెలుసు కానీ తప్పక చెయ్యాలి. ఇక ఆ రోజు రాత్రి తను నిద్రపోలేదు. బాబును పడుకోబెట్టి ఏకధాటిగా ఏడుస్తూ ఉంది. ఉదయం 4 గంటలకి నిద్ర లేచి స్నానం చేసి హాయిగా నిద్రపోతున్న బాబుని నిద్ర లేపడం ఇష్టం లేక తనని ఎత్తుకుని తన సామాన్లు తీసుకుని ఇంటికి తాళం వేసి అక్కడి నుండి రోడ్డు మీదకి వచ్చింది. ఆటో కోసం చూస్తున్న టైంలో తన దగ్గరకు చాలా ఫాస్ట్‌గా ఒక కారు వచ్చి ఆగింది. తను తన మీదకు వస్తుందని గట్టిగా బాబుని పట్టుకుని కళ్ళు మూసుకుంది. తను బానే ఉన్నాడా అని కళ్ళు తెరిచి కోపంగా చూసింది. కారు గ్లాసు మీద కొడుతూ, "హేయ్ బుద్ధుందా? అలా మీదకొచ్చేస్తారా? వెధవ" అని తిట్టింది. కారులో నుండి స్టైల్‌గా దిగి తన కళ్ళకున్న గాగుల్స్ తీసి కారుకి ఆనుకుని అమృతాన్ని చూస్తూ, "ఏంటి బేబీ, ఇలా ఉదయాన్నే వెళితే ఎవరూ నిన్ను చూడలేదు అనుకున్నావు కదా! నిన్ను ఆఫీస్‌లో ఎప్పుడైతే చూశానో ఆ క్షణం నుండి నువ్వేం చేస్తున్నావో అన్నీ గమనిస్తూనే ఉన్నాను. అలాంటిది నిన్న నేను నీతో మాట్లాడిన దానికి నువ్వేం చేస్తావో తెలుసుకోలేనని ఎలా అనుకున్నావు బేబీ? నేను చెప్పాను కదా నాతో బిడ్డని కనివ్వు అని. తర్వాత నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు అని. నా మాట కాదని ఎలా వెళ్ళిపోవాలి అనుకున్నావని" అన్నాడు. అమృత, "మౌర్య సార్, ఎలా తెలిసింది మీకు నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నానని" అడిగింది. "మరీ అంతలా చించకు పాపా" అని తన దగ్గరికి వెళ్ళి అమృత భుజం మీద ఉన్న బాబుని ఎత్తుకుని తన మొహమంతా ముద్దులు పెడుతూ మళ్ళీ బాబుని తనకిచ్చి, "ఇప్పుడెలా వచ్చావో అలానే వెళ్ళు. అలా వెళ్ళి కరెక్ట్ టైంకి ఆఫీస్‌కి రా. కాదని పిచ్చి వేషాలు వేశావనుకో" అంటూ తన పాకెట్‌లో ఉన్న గన్ తీసి బాబు తలకి గురిపెట్టి, "నీకు తెలుసు నేనేం చేస్తానో. వెళ్ళు" అని గట్టిగా అరిచాడు. అమృత భయంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. తను, "మన బాబు సార్" అని అంది ఏడుస్తూ. "మీరు తనకి తుపాకీ గురిపెట్టారు మౌర్య. తను నా కొడుకని నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. అమృత ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. 4 సంవత్సరాలు నన్ను కాదని నాకు దూరంగా ఉన్నావు కదా! నమ్మటానికి నేను పిచ్చోల్లా కనిపిస్తున్నానా నా కొడుకు అంటే? అమృత, బాబు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నిజంగా మీ కొడుకే అని చెప్తుంది. అది మీ రక్తం అని ఏడుస్తూ ఉంది. నువ్వు ఏడ్చినంత మాత్రాన నేను నమ్ముతాను అని అనుకోకు. నీ నాటకాలు నా దగ్గర వెయ్యకు. వెళ్ళు. వెళ్ళి 10 కల్లా ఆఫీస్‌లో ఉండాలి. ఆలస్యం అయితే మాత్రం ఏం చేస్తానో నేను చెప్పను. నువ్వే చూడు అని, ఇక వెళ్ళు అని ఇంటికి వెళ్ళే వరకు తనక్కడే ఉన్నాడు. నేనిక్కడి నుండి వెళ్ళిపోయాక మళ్ళీ తప్పించుకోవటానికి ట్రై చేస్తావు అని అమృత బాధగా ఇంటికి వెళ్ళిపోయింది. బాబుని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్‌కి ఆనుకుని, "ఎందుకలా మాట్లాడ్డారు మీరు? నేను బాబు మీద ప్రమాణం చేసినా కూడా మీకు నమ్మాలి అనిపించలేదా?" అని ఏడుస్తూ బాబు పక్కన అలానే పడుకుండిపోయింది బాధతో. మౌర్య అమృత వెళ్ళిపోయాక కారులో కూర్చొని గట్టిగా అరిచాడు. "ఎందుకే ఇలా చేస్తున్నావు? నా కొడుకు తలకి తుపాకీ గురిపెట్టేలా చేశావు. కనీసం అలా చేస్తే నువ్వు నా మాట వింటావా అని చేశాను. వాడికి తుపాకీ గురిపెట్టినప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? నీ మూర్ఖత్వం వల్లే ఈరోజు ఏ తండ్రి చెయ్యని పని నాతో చేయించావు. నీ నుండి నా కొడుకుని ఎలా అయినా నా దగ్గరికి తీసుకుంటాను" అని ఇంటికి వెళ్ళిపోయాడు బాధతో. ఇక ఉదయం కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచిన బాబు కింద పడుకుని ఉన్న అమృత దగ్గరికి వెళ్ళి, "అమ్మో! అమ్మో! లే" అని తనని తడుతున్నాడు. కానీ తను కళ్ళు తెరవడం లేదు. బాబు ఏడుస్తూ తన పక్కింట్లో ఉన్న బామ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్ము నిద్ర లేవడం లేదు" అన్నాడు. బామ్మ పరుగున అమృత దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. ఒళ్ళంతా కాలిపోతుంది. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక గుడ్డతో ఒళ్ళంతా అద్ది అమృత తల మీద పెట్టింది. బాబు, "బామ్మా, అమ్ముకి ఏమయ్యింది" అని బాధగా అడుగుతున్నాడు. "ఏం లేదు కన్నా, నువ్వు స్నానం చేసి వచ్చేలోగా తను లేచి కూర్చుంటుంది. బాబు,
అయితే పద బామ్మ నాకు స్నానం చేయించు అని తనని తీసుకుని వెళ్ళి, స్నానం చేయించుకుని, బట్టలు వేసుకుని, అమ్మో! అమ్ము అని తన బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. తడి బట్ట వేయటం వలన ఒళ్ళు వేడి తగ్గి మెల్లగా కళ్ళు తెరిచి, "కన్నా! నువ్వెప్పుడు నిద్ర లేచావు?" అంది. తను జరిగిందంతా తన ముద్దు మాటలతో చెప్తున్నాడు. ఈలోగా బామ్మ పాలు వేడి చేసి బాబుకిచ్చి, బయట కూర్చుని తాగమని చెప్పింది. ఇక బామ అమృత పక్కన కూర్చుని, "ఏమయ్యింది తల్లీ? ఎందుకు నిన్నటి నుండి కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైంది చెప్పు? ఒళ్ళు కాలిపోతుంది. ఏమైంది?" అని అడుగుతుంది. "ఏం లేదు బామా. ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉంది. అంతే" అని అంది. "సరే ఈరోజు విశ్రాంతి తీసుకో. రేపు వెళ్దువు." అమృత, "లేదు బామ్మ. నేను ఈరోజు తప్పకుండా వెళ్ళి తీరాలి." "వద్దు తల్లీ. నా మాట విను. ఈ రోజుకి ఇంట్లోనే ఉండిపో. ఈ రోజుకి బాబును మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు వెళ్ళి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తాను" అని అంది. "సరే చెప్తే వినవు కదా! సరే జాగ్రత్తగా వెళ్ళి రా" అని అమృతని పైకి లేపి తన కోసం తెచ్చిన పాలను అమృతకిచ్చి బాబుని తీసుకుని వెళ్ళింది. అమృత, "అమ్మ ఎలా ఉంటుందో తెలీదు బామ్మ. అమ్మ ప్రేమ నీలోనే చూస్తున్నాను. నీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను" అని పాలు తాగి సమయం చూసి, అమ్మో! మరీ ఆలస్యం అయితే ఆ రాక్షసుడు చంపుతాడు అని అమృత ఆఫీస్‌కి వెళ్ళేసరికి 10 నిమిషాలు ఆలస్యమయ్యింది. అప్పటికే మౌర్య తనని 2 సార్లు అడిగాడు. కానీ తను రాలేదు అని అనడంతో తన క్యాబిన్‌లో కోపంగా కూర్చుని ఉన్నాడు. అమృత మౌర్యకి నేను పిఏగా ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటే తన పక్కనే ఉన్న ల్యాండ్‌లైన్ రింగ్ అయ్యింది. ఆ రిసీవర్‌ని చెవిలో పెట్టుకోగానే, "నువ్వు 2 నిమిషాల్లో ఇక్కడ లేకపోతే అందరి ముందు నీకు ముద్దు పెట్టేస్తానని" ఫోన్ కట్ చేశాడు. మౌర్య గురించి తెలిసి ఆలస్యం చేయకూడదు అని నీరసంగా ఉన్నా కూడా పరుగున తన క్యాబిన్‌కి వెళ్లి డోర్ లాక్ చేసింది. మౌర్య కమిన్ అని అనగానే లోపలికి వెళ్లి గుడ్ మార్నింగ్ సార్ అని అంది. మౌర్య అమృత ముందుకు వెళ్లి టైం చూస్తూ తన చెంప మీద చాచి కొట్టాడు. అలా కొట్టడంతో అమృత కింద పడిపోయింది. తన చెయ్యి పట్టుకుని పైకి లేపి తన పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటే తన బొటన వేలుతో అది తుడిచి, "నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? 10కి రమ్మంటే 10:30కొచ్చావు. అరగంట ఆలస్యంగా వచ్చావు. అందుకే కొట్టాను. ఈ రోజు నుండి నువ్విక్కడే నా ముందే ఉండాలి. నీకోసం అక్కడ టేబుల్ వేయించాను. వెళ్ళి ఈరోజు ఏ మీటింగ్స్ ఉన్నాయో మేనేజర్‌కి కాల్ చేసి నాకు చెప్పు. ఈ రోజులా ఎప్పుడూ లేట్‌గా రాకు. వెళ్ళు. వెళ్లి పని చూడు." అమృతకి చాలా నీరసంగా ఉంది. దానికి తోడు మౌర్య కొట్టడంతో ఒంట్లో కొద్దిగా ఉన్న ఓపిక కూడా పోయింది. అయినా కొంచెం ఓపిక తెచ్చుకుని తన పని మొదలుపెడుతుంది. మౌర్య అమృతాన్నే గమనిస్తూ ఉన్నాడు. ఎందుకో తను చాలా నీరసంగా కనిపిస్తుందని అనుకున్నాడు. అయినా తనెలా ఉంటే నాకెందుకులే అన్నట్టు మళ్ళీ తన పని తను చూసుకుంటున్నాడు. ఇక ఒక గంట తర్వాత అమృత, "నాకు కాఫీ కావాలి. వెళ్ళు వెళ్లి తీసుకొని రా. నువ్వే చెయ్యాలి" అన్నాడు. తను లేచి బయటికి వెళ్తుంటే మౌర్య పని చేస్తూ, "ఆ గదిలో అన్నీ ఉన్నాయి. నువ్వు బయటికి వెళ్ళే పనేమీ లేదు" అన్నాడు. ఇక అమృత 15 నిమిషాల్లో కాఫీ తీసుకుని మౌర్య ముందుకు పెట్టి మళ్ళీ తను పని చేయటంలో బిజీ అయిపోయింది అమృత. మౌర్య కాఫీ సిప్ చేస్తూ, బాగుంది బేబీ డాల్. టేస్ట్ సూపర్‌గా ఉంది" అని అన్నాడు. కాసేపటికి మౌర్య క్యాబిన్‌లోకి ఒక అమ్మాయి వచ్చి తన ముందు కూర్చుంది. తన మోకాళ్ళపైకి డ్రెస్ వేసుకొని చాలా పోష్‌గా ఉంది. మౌర్య, "హే డార్లింగ్, అప్పుడే వచ్చావా? నేను నిన్ను మధ్యాహ్నం రమ్మని చెప్పా కదా!" "ప్రియతమా, నేను ఆగలేకపోయాను" అంది మొద్దుగా చూస్తూ. అమృత ఆ అమ్మాయిని ఎవరా అని చూస్తుంది. అది గమనించిన మౌర్య తనని బాధ పెట్టాలని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తన పెదవులు అందుకున్నాడు. అమృత ఒకలాంటి షాక్‌లో ఉంది. ఆ అమ్మాయి మౌర్యకి సహకరిస్తుంది. కాసేపటికి తన పెదవులు వదిలి తనని అక్కడే ఉన్న రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి ఇద్దరూ బాగా ఎంజాయ్ చేసి మంచం మీద అలసటతో పడుకున్నారు. ఆ అమ్మాయి, "డార్లింగ్ ఇక నేను వెళ్తాను" అని తన డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అమృత దగ్గరకు వచ్చి, "హే! నువ్వు కూడా మౌర్యతో ఎంజాయ్ చేశావా?" అని కన్ను కొట్టి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇక మౌర్య చొక్కా లేకుండా అమృత ముందుకు వచ్చి తను కారుస్తున్న కన్నీళ్ళని చూసి, "ఏంటి బేబీ, మనిద్దరి మధ్య కూడా చాలా దూరం వచ్చింది గదా! ఒకసారి ట్రై చేద్దామా?" అని కన్ను కొట్టాడు. అమృత అసహ్యంగా మౌర్యాన్ని చూస్తూ తన తలని పక్కకి తిప్పుకుంది. తన్ని కోపంగా తన బుగ్గలు 2 పట్టుకుని, "ఏంటే అలా చూస్తున్నావు? నేనిలా కావడానికి కారణం నువ్వే. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక నేనిలా తయారయ్యాను.
అమృతకి నొప్పి కలిగి తన నుండి విడిపించుకోవాలి అనుకుంది. కానీ ఎంతకీ కూడా తన వల్ల కావటం లేదు. తనకి ఒంట్లో కూడా ఓపిక నశించిపోయింది. నేను నిన్ను వదలాలి అనుకున్నప్పుడు తప్ప నువ్వు నా నుండి వెళ్ళలేవు అని తనని విసురుగా పక్కకి తోసి గదిలోకి వెళ్ళి తన చొక్కా వేసుకొచ్చాడు. అమృత కింద నేల మీద పడి ఉంది. తన దగ్గరికి వెళ్ళి "అమృత, లే అమృత" అని అన్నాడు. కానీ తన నుండి ఎటువంటి చర్య లేదు. తనని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి డాక్టర్‌కి కాల్ చేసి, తన ఫ్రెండ్స్‌కి కాల్ చేసి అర్జెంట్‌గా ఆఫీస్‌కి రమ్మని చెప్పాడు. మరి ఏం జరుగుతుంది? వచ్చే భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయటం మర్చిపోవద్దు.